అంటే ఒకవేళ ఆయన కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వచ్చేదా? నేను ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆనాడు ఏదైతే ఆ మీటింగ్లో మాట్లాడిన పదానికే కట్టుబడి ఉండి లేదేదో జరిగిపోయిందని అనకపోయి ఉంటే ఇవాళ మీరు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు, ఈ పదవి వచ్చేదా? అది ఒక ఎమ్మెల్యే సీటు వరకే అది. తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ, ఆల్మోస్ట్ అలా అంతే. ఈ 3-4 ఆపర్చునిటీస్లో కూడా ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్లో. ఇది తెలుసుకున్నోడు సక్సెస్ అవుతాడు. ఓకే, దానికి నేను ఈక్వల్గా ప్రయాణం చేసిన కాబట్టే సక్సెస్ అవుతున్నా అని నాకు అనిపిస్తున్నది. పాలిటిక్స్ ఆ రోజు కంపల్షన్లో దయాకర్ ఒక మూమెంట్ లీడర్గా వచ్చిండు, టికెట్ నాకు తీసేసింది. ఇప్పుడు ఏం చేసింది మేడం గాంధీ, పిలిచి నన్ను కూర్చోబెట్టి పిల్లగారు నువ్వు బాధపడకురా నాయన అని చెప్పి ఛాయ్ పోసి టిఫిన్ పెట్టి మళ్ళీ బీఫామ్ చేతులు పెట్టి పంపించింది. ఎందుకు? ఆ రోజు ఒక బలమైన నాయకునిగా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సెకండ్ టైం కూడా మార్జిన్లో ఓడిపోయినది కాబట్టి 40-50,000 వాళ్ళకు మనం ఇస్తున్నాము. దయాకర్ ఓడిపోయింది కూడా కాదు, ఇది 2003 పోయింది. సో తనకి ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు అనుకోండి. ఈసారి నిలబడితే దయాకర్కి ఇబ్బంది అయితే కెరీరే బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకు మనం ఈ రిస్క్లోకి ఛాలెంజ్లోకి దించాలి? అప్పుడు ఇట్లా మనం 40,000-50,000తో గెలుస్తుందని పార్టీ అంచనాల్లో ఉన్నా. జోన్ 6లోకి ఎందుకు పంపాలి? అదొక ఆలోచన ఉండే. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ 1 year బ్యాక్ నేను ముఖ్యమంత్రి గారితో, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC ప్రెసిడెంట్తో కూడా చర్చించిన నేను. సో ఆ సందర్భంలో రిస్క్లో నేను టికెట్ ఇప్పియగలను, నేను వచ్చి నీకు పనిచేయగలను, నీకు ఏదైనా సహకరించగలను. బట్ ఈసారి నువ్వు కనుక మిస్ అయితే కొంచెం కెరీర్ ఇబ్బందిలో పడుతుంది, ఆలోచించు అన్నాడు ఆ రోజు వారు. ఓకే, నా నిర్ణయం మీరు తీసుకోరని చెప్పిన. నా నిర్ణయం వారు తీసుకున్నందుకే నేను అంత పాజిటివ్గా సామ్యుల్ గారికి సమర్థించిన. ఏ పదవి రాకపోయినా మా నాయకుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పుడైనా ఇస్తారు నాకనే ఆలోచనతో ఉన్నా. ఈ శాంతం వెనుక, ఈ సంయమనం వెనుక, ఈ ఓపిక వెనుక మొత్తం కూడా ఇంత ముందు ఒక గ్రౌండ్ జరిగింది కాబట్టి చూడు ఇప్పుడు అవకాశం వచ్చింది. అందరు సంతోషంగా ఉండు. 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరికీ ఒక ఫోన్లతో నేను చూస్తూనే ఉన్నావు కదా, బార్ కోల్డ్ పెట్టినట్టు వస్తూనే ఉన్నాయి. ఇంకా అది ఎన్ని రోజులు వస్తావు? అది తెలుగు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా హ్యాపీగా మూవ్ అయిన సందర్భం ఇది.